హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాదం. సో ఫైనల్ గా అయితే మనకి కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే రాజీ రహదారి ఉంది కదా, సిద్దిపేట రోడ్. చాలా మంది అయితే ప్లాట్లు కావాలని అడుగుతున్నారు. హైలీ డిమాండ్ ఉన్న ఏరియా, ఎందుకంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ శాతం ఉన్న ప్లేస్ అనమాట. అన్ని కూడా హాస్టల్స్, అంటే మనకి ఏంటంటే స్టూడెంట్స్ బేస్డ్ ఉన్న లొకేషన్ ఏరియా. ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి కనుక ఈ ఏరియాకు ప్రాముఖ్యత ఎక్కువ అనమాట. ఈ ప్లేస్ లో మీకు నార్త్ ఫేసింగ్ లో 30 ఫీట్ రోడ్ లో గల ఒక ప్లాట్ అవుతుంది. ప్రజెంట్ అదే ప్లాట్ లొకేషన్ నిల్చున్నాను. మన కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళే దారికి రాజీవ్ రహదారికి జస్ట్ 200 మీటర్స్ అంటే ఇన్లతో పాటే మెయిన్ హైవే. ఇక్కడ నుంచి మీకు వెహికల్ కనిపిస్తాయి. మీకు కెమెరాలో కనిపిస్తుందో తెలియదు, బట్ ఇక్కడ నుంచి అయితే మీకు డైరెక్ట్ గా రోడ్ వెహికల్ కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్స్ ఏదైతుందో బిల్డింగ్స్ ముందరే రాజీవ్ రహదారి. ప్రజెంట్ నేను అదే ప్లాట్ లో నిల్చున్నాను. మనకి ఏంటంటే ఇది ఇక్కడ ఏరియా ఎక్కడికి వస్తుందంటే తిమ్మాపూర్ మండలంలో రామకృష్ణ కాలనీ. ఇక్కడ చూసుకుంటే పక్కన అన్ని కూడా గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్స్ అయితే ఒక్కొక్కటి 3 ఫ్లోర్ 4 అంతస్తుల బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ వాగీశ్వర కాలేజ్ దగ్గర నియర్ బై వాగీశ్వర కాలేజ్ ఉంది. అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ నియర్ బై ఉంటాయి అనమాట. సో ప్రైమ్ లొకేషన్ ఉన్న ఏరియా. ఈ ప్లాట్ చాలా డిమాండింగ్. ఫ్రెండ్స్, మన ఈ ప్లాట్ నుంచి మనం హైవేకి వెళ్దాము. అంటే ఈ ప్లాట్ నుంచి హైవే వెళ్ళడానికి దారి ఎలా ఉంది, ప్లస్ అక్కడ ఏమేమి అయితే మన వీడియోలో చూద్దాం. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రజెంట్ అయితే వెళ్దాం ప్లాట్ దగ్గరికి, మెయిన్ హైవే దగ్గరికి. ఎగ్జాక్ట్లీ 200 మీటర్స్ అనమాట మన ప్లాట్ దగ్గర నుంచి. ఇది మనకి 30 ఫీట్ రోడ్ లో ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాము. చూసారు కదా, మన ప్లాట్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 50 to 100 మీటర్ డిస్టెన్స్ లో మనకైతే చూసారు కదా అన్ని గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అయితే వచ్చాము. అన్ని కూడా 30 ఫీట్ రోడ్ అనమాట కంప్లీట్లీ. అండ్ వీటి పక్కన ఇండ్లు అయితే ఏవైతే కనిపిస్తున్నాయో రాజీవ్ రహదారి, ఈ బిల్డింగ్ ముంగట, అంటే ఈ బిల్డింగ్ లో ముంగటే మనకి రాజీవ్ రహదారి. మీకు వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి అక్కడ చూసారా, వ్యాన్ ఇట్ వెళ్తుంది. ఇది మనం చూసారు కదా బాయ్స్ హాస్టల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మొత్తం కంప్లీట్ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. బిజినెస్ పర్పస్ లో పనిచేస్తుంది అండ్ రెసిడెన్షియల్ జోన్ లో పనిచేస్తుంది అనమాట. 2 పర్పస్ లో పనిచేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా బిల్డింగ్, ఇక్కడ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ వరకు కూడా మన ప్లాట్ నియర్ బై, మన ప్లాట్ దాకా కూడా సీసీ రోడ్స్ అయ్యాయి అనమాట. సీసీ రోడ్ సైడ్ మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్ ఉంది, మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనమాట ఏరియా మొత్తం కూడా. పక్కన చూసారు రాజీవ్ రహదారి, అక్కడ కనిపించే రాజీవ్ రహదారి. ఇక్కడ చూసారు బిల్డింగ్, ఇక్కడ లక్ష్మీప్రసన్న మన గర్ల్స్ హాస్టల్ ఉంది. ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. ఇదేనండి మన లొకేషన్. ఇది మనకి ఏంటంటే రామకృష్ణపూర్ కాలనీ మెయిన్ హైవే రాజీవ్ రహదారి లొకేషన్ కి వచ్చాము. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 200 మీటర్స్ లో మన ప్లాట్ అనమాట. ఈ లొకేషన్ కి వచ్చేసాం. మనకి స్ట్రైట్ గా పోతే రైట్ సైడ్ పోతే మనకు కరీంనగర్, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పోతే హైదరాబాద్ అనమాట. ఇది మన ప్లాట్ లొకేషన్. మనకి ఈ బిల్డింగ్ చూసారు కదా, ఎంత బిల్డింగ్ మెయిన్ ప్లేస్ అనమాట. మన ప్లాట్ లొకేషన్ మెయిన్ ప్లేస్ ఇది. రామకృష్ణ కాలనీ, తిమ్మాపూర్ మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. మనకి ఇది వాగీశ్వర్ కాలనీ మూల ఎండింగ్ నుంచే మన ప్లాట్ లొకేషన్ స్టార్ట్ అవుతుంది. రామకృష్ణ కాలనీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాగీశ్వర్ కాలేజ్ దగ్గర వచ్చాము. మన వాగీశ్వర్ కాలేజ్ దగ్గర నుంచి జస్ట్ చెప్పాలంటే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మన ల్యాండ్ ఉంటుంది. ఇది మనకి వాగీశ్వర్ కాలేజ్. ఈ స్పాట్ నుండి ఎగ్జాక్ట్లీ 1/2 కిలోమీటర్ 500 మీటర్లు అంటే వాకేబుల్ డిస్టెన్స్ లో అవర్ ప్లాట్ అనమాట. మీరు చూపెట్టిన ప్లాట్ ఉందో ప్లాట్ లొకేషన్ కి వాకేబుల్ డిస్టెన్స్. సో కావాల్సిన వాళ్ళైతే సంప్రదించండి. మంచి కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్ ఇది. అయితే ఇది అయితే ప్రజెంట్ అమ్మకానికి ఉంది. కావాల్సిన వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సంప్రదించండి. అండ్ ఇమీడియట్ స్పాట్ పేమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఈ 30 ఫీట్ రోడ్ ఉంది నార్త్ ఫేసింగ్. సో ఇంకా వివరాలకైతే మీరు కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ నెంబర్ ఇస్తాను కింద.